దేవుని పక్షమున మనం నిలిచి దైవ చిత్తము నెరవేర్చబూనుకున్నప్పుడు ఒకంతగా ఉన్న శత్రువు యొక్క కుట్ర ఏడింతలు ఎక్కువ అవుతుంది. అయితే మనమేం చేయాలి మరి? ఈరోజు ఆల్రెడీ మీలో చాలామంది భక్తిపరులు ఎదుర్కొంటున్నారు ఈ శోధనలు. సేమ్ నాలో ఈ డౌట్ ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా నాలో ఈ సందేహం ఉంది. నేను దేవుని కోసం నిలబడాలి, పరిగెత్తాలి, 4 ఆత్మలు రక్షించాలి, పని చేయాలి, ప్రార్థన గుంపును తయారు చేయాలి, సేవ చేయాలి అనుకుంటున్నప్పుడల్లా నాకు శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది చూసారా మరి? అనుభవం మరి నాకెట్ట తెలుసు? అనుభవం. దేవునికి స్తోత్రం. మరి ఎట్లా? శత్రువేమో బలవంతుడు, వాడేమో కనపడకుండా కొడుతున్నాడు మనల్ని. ఒకడే కొడుతున్నాడు అంటే మనకు ఒక్కొక్కళ్ళకి ఎన్ని వందల దెయ్యాలు తగిలిచ్చాడో తెలియదు, మనల్ని ఎన్ని దెయ్యాలు రౌండ్ వేసినాయో తెలియదు. కానీ ఇక్కడైతే ముందే చెప్పేశాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. చాలా స్పష్టంగా చెప్పాడు. దెయ్యాల గుంపులతో. ఒక దెయ్యం కాదమ్మాయి చెల్లి, గుంపంట. ఒక్కొక్కరికి ఒక గుంపును తగిలించి పెట్టాడు వాడు. ఎందుకని మనకింత దాడి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది ఏమిటంటే, విశ్వాసమును బట్టి మనం దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం. సైతానుకి, వాడి దయ్యాలకు దక్కని సింహాసనం, కిరీటం, ఆధిక్యత, పరలోక పౌరత్వం, దైవ కుమారత్వం ఇవన్నీ కూడా మనకు లభించినాయి. అర్థమైందా? అందుకు మనమంటే వ్యసనం. అంతేకాదు, మనకు అవి ప్రాప్తించినాయి అనే కాదు, భూమి మీద మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంబంధంగా ఉన్నాం కదా. మనం ఆయన కొడుకులం కూతుళ్ళం అయ్యాం కదా. ఆయన ఆత్మ, అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ మనలో ఉన్నాడు కదా. ఆ ఆత్మ మనల్ని రేపుతూ ఉంటాడు దేవుని సేవ కోసం, పరిచర్య కోసం. దానివల్ల ఏం జరిగిద్దో తెలుసా? మన తండ్రి రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మనం అహర్నిశలు పాటుపడతా ఉంటాం. క్రీస్తు రాజ్య నిర్మాణం కోసం మనం కష్టపడతా ఉంటాం. ఇటుపక్క భూమి మీద రాజ్య విస్తరణ, అక్కడ పరలోక పౌరత్వం, ఇవన్నీ మనకి అందొచ్చాయి. అందుకే శత్రువు దాడి ఎప్పుడు మన మీద ఉంటుంది. లోకంలో అన్యుల విషయంలోకి వచ్చేటప్పటికి అన్యుల విషయంలో వాడికి అంత పట్టింపు లేదు. ఎందుకంటే అన్యులందరూ వాడి గుప్పెట్లో ఉన్నారు, వాడి సంఖలో ఉన్నారు. ఇప్పుడు వాడి గుప్పెట్లోంచి, సంఖలోంచి తప్పించుకుంది మనమే. అందుకని వాడి దెయ్యాలు మొత్తం కలిసి గట్టుగట్టి ముట్టడేసేది మనల్నే. ఎంతమందికి అర్థమైందమ్మా? నిన్న, నన్న, బయట వాళ్ళనా? మనల్ని. ఎందుకు మనల్ని? పరలోక పౌరులం, దేవుని కుమారులం కుమార్తెలం. అంతేకాదు, దైవరాజ్య విస్తరణలో దేవుని జత పనివారం కూడా. అందుకు మనల్ని చూస్తేనే వాడి దెయ్యాలకి సర మండుతుంటుంది. ఈ లైవ్లో, ఆ జూమ్లో కనపడే వాళ్ళు కూడా వినండి జాగ్రత్తగా. ఎందుకు? దేవుని పనికి పూనుకున్న ప్రతిసారి నీకు ఎదురు దెబ్బ తగులుతుంది, శోధనలు కలుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నీకు. ఏం ప్రార్థన, ఏం పడలేపా అని అంత వరుసగా శోధనలు అయిపోయినాయి. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు, నాకెందుకు వచ్చిన కూడా ఎవరు వాళ్ళు చేస్తారు, నాకెందుకు అనుకొని వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది నీకు. మళ్ళీ ఏ శోధనలు కనపడవు. అట్లా కాకుండా కాస్త ఏదైనా చేద్దాం దేవుని పని అని పూనుకుంటే నీ శరీరం సహకరించదు, ఇంట్లో వాళ్ళు రివర్స్ అయిపోతారు, వీధిలో వాళ్ళు నీ మీదకి వచ్చి పడతారు. నువ్వెంత మంచి చేద్దామన్నా నేను శత్రువులా చూస్తారు. పిచ్చెక్కిపోద్ది నీకు. అలా డిస్టర్బ్ అయ్యి కొంతమంది పాపం అన్నీ సర్దుకొని, నా బోటోడు చెప్పినా కూడా చెవులు మూసుకొని కూర్చుంటున్నాను, నువ్వు ఎన్నన్నో చెప్పి అవి మాత్రం మేము చేయమని. ఎందుకు? శోధనలకు జడిసి భయపడి. ప్రియులారా, బైబిల్ ఎప్పుడు కూడా సమస్య చెప్పి సర్దుకోదండి. బైబిల్ విశిష్టత అదే. సమస్య చెప్పటంతో పాటు దాన్ని ఎలా పరిష్కరించాలో సమాధానం కూడా చెప్పుద్ది. శోధనలను అనుమతించేటువంటి దేవుడు దానిలో నుండి ఎలా బయటపడాలో ఆ సమాచారం కూడా ఇస్తాడని మర్చిపోవద్దు.
మరి ఇన్ని దయ్యాలు కలిసి ఏకమై మన మీద దాడి చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు అన్నాను నేను. మౌనంగా ఉంటాడు. అది ఎట్లా న్యాయం అన్నా? మనం కష్టాలన్నీ ఆయన కోసం పడుతుంటే, ఇన్ని బాధలు ఆయన నామంలో పడుతుంటే ఆయన మౌనంగా ఉంటే ఎట్లా అన్నా? మరి మౌనంగా ఉండక ఏం చేస్తాడు? వాటిని ఎలా ఎదుర్కోవాలో, వాటిని దెబ్బతీయడానికి ఏ ఆయుధాలు వాడాలో అవి నీకు అందుబాటులో పెట్టాడు. వాటిని వినియోగించి నీవు నిన్ను శోధిస్తున్న వాటితో యుద్ధము చేయాలి. ఒక పక్క దేవుడిచ్చిన ఆయుధములను ధరించి యుద్ధం చేస్తూ నిన్ను ఇబ్బంది పెట్టి హింసించేటువంటి శత్రు సమూహమును ఎదిరించి, మరో పక్క దైవరాజ్య విస్తరణలో పాటుపడాలి. 2 చెప్పి ముగిస్తాను అన్నాను. ఒకటి మన పోరాటం, మనకున్న సమస్య. 2వది దాన్ని పరిష్కరించడానికి దేవుడు చూపించిన మార్గాలు. 2 ఎక్కువ మ్యాటర్ లేదు. మొదటిది సమస్య చెప్పా, మన యుద్ధ భూమిలో ఉన్నామని చెప్పా, పోరాటంలో ఉన్నామని చెప్పా, మన శత్రువులు కంటికి కనపడినోళ్ళని చెప్పా, మనకంటే బలవంతులని చెప్పా, వాళ్ళకి మనమంటే వ్యసనం అని కూడా చెప్పా, ఎనీ టైం మన మీద దృష్టి వేస్తాడని చెప్పా. మరి ఇప్పుడు వాటి చేతుల్లో నుంచి తప్పించుకొని వాటిని దెబ్బగొట్టి మనం జరిగించాల్సిన పనిని విజయవంతంగా జరిగించాలి. కాస్తో కూస్తో దేవుడిచ్చిన ఆ కృప పొందుకొని నేను కాస్తో కూస్తో ఆ పోరాటం చేస్తూ ఇప్పుడు దాకా నేను ముందుకు సాగా, ఆయన అందించిన ఆయుధాలు అందిపుచ్చుకొని. ఒకవేళ అవి నేను ఎరగకపోతే నా బతుకు కూడా ఎప్పుడే తెల్లారిపోవును. స్టార్టింగ్లోనే నేను కూడా మీలాగే కొంచెం కాసేపు హడావుడి చేసి, అబ్బో ఇదేదో మనకు కొంచెం సెగ్గొడుతున్నట్టుందని సర్దుకునేవాడిని. సర్దుకోకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న కుటుంబంగా ప్రారంభమై వేలాది లక్షలాది కోట్లాది జీవితాలకు ఆశీర్వాదకరమైన పరిచర్య జరగటానికి దేవుడు ముందుకు తీసుకెళ్ళాడంటే కాస్తో కూస్తో ఆ ఆయుధాలు వాడటానికి దేవుడు కృపనిచ్చాడు. లేకపోతే నేను నీ కాడికి ఏమన్నా పెద్ద మునగాడినా తోపునా? నేనేమన్నా నీ కాడికి ఎక్కువ ఏమైనా ఉందా ఏంది? నాకు ఏం లేదు. కాస్త గ్రంథంలో చెప్పిన విషయాలు కొన్ని మైండ్లో పెట్టుకున్నా, హృదయంలో పెట్టుకున్నా, వాటిని వినియోగించి లైన్లోకి వెళ్తున్నా. మనల్ని అటాక్ చేసేటువంటి శత్రువులను, మనల్ని ఏడంతలుగా శ్రమ పెట్టడానికి ప్రయత్నించేటువంటి శత్రువులను ఎదిరించడానికి దేవుడే కొన్ని ఆయుధాలను మనకు అనుగ్రహించాడు. వాటిని మనం కానీ కలిగి ఉంటే తప్పనిసరిగా మనల్ని ఎదిరించేటువంటి అంధకార శక్తుల్ని అణగద్రొక్కి దైవ కార్యములను సాధించుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. రేపు దేవుని ముందు జయించిన వారుగా నిలబడవచ్చు. అలా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుధములలో ప్రప్రథమమైనది, కీలకమైనది, ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ప్రార్థన. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందరినీ ప్రార్థనలోనికి నడిపించే వాళ్ళు సహజంగా వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. పాస్టర్లు కూడా వినడా ఉన్నారో సర్దుకున్నారో అన్న ప్రసంగం మొదలుపెట్టాడు, ఇంకేడింటాంలే అని. ఉన్నారా? రైట్. వాటిల్లో మొట్టమొదటిది ప్రార్థన. ఇది రొటీన్ డైలాగ్ అనుకోవద్దు. ఎందుకు ప్రార్థన అంటే ఆయనే చెప్పాడు గ్రంథంలో, 1 తిమోతి 2:1 ఇందాక మీరు చెప్పారు, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, అధికారుల కొరకును, రాజుల కొరకును అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా. ఎందుకంటే చెప్తా వినండి. మన ప్రశాంతతను దెబ్బతీయటానికి అంధకార శక్తులు ఉన్నాయన్నది వాస్తవమే. దురాత్మల సమూహాలు, గుంపులు ఉన్నాయన్నది వాస్తవమే. అయితే అవి డైరెక్ట్గా వచ్చి నిన్ను అటాక్ చేయవు. అస్సలు
అవి నీ ఎదురు పడవు, వాటికి అంత సీన్ లేదు. మళ్ళీ ఏం చేస్తాయంటే నీ చుట్టూ ఉండే వ్యక్తులను శోధిస్తాయి. ఇక వాళ్ళు నిన్ను శోధించడం మొదలు పెడతారు. అది జరిగే తంతు. శద్రకు, మేషకు, అబేద్నెగోలని అగ్నిగుండంలో వేసింది రాజా దయ్యాలా? పెద్దగా చెప్పాలి. రాజా దయ్యాలా? దయ్యాలే, రాజు కాదు, దయ్యాలు. దయ్యాలు రాజును శోధించాయి. దయ్యాల చేత శోధించబడిన రాజు దేవుని ప్రజలకు శత్రువుగా మారాడు. అది జరిగింది. దానియేలు బహుప్రియుడు. దానియేలును సింహాల గుహలో వేయించింది రాజా దయ్యాల? ఇప్పుడు చెబుతారు దయ్యాలే అని. రైట్, నిజమే. దయ్యాలు రాజు ఆస్థానంలో ఉండే కొంతమంది మనుషుల్ని శోధించాయి, వాళ్ళని కదిలించాయి. వాళ్ళు పోయి రాజును కదిలించారు. రాజు దానియేలును అందులో వేయించాడు. అది జరిగింది. ఇప్పుడు దయ్యాలు కనపడుతున్నాయా? బయటికి కనపడుతున్నాయా? ఆహా. మరి ఎవరి రూపంలో శోధిస్తున్నాయి? సాటి మనుషుల రూపంలో ఉండి శోధిస్తున్నాయి అవి. ఇప్పుడు అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వు చాలా సఫర్ అవుతున్నా అన్నావు, చాలా టార్చర్ అవుతున్నాను అన్నావు. కంటికి కనబడిన దయ్యాల వలన, కంటికి కనబడే మనుషుల వలన? మనుషుల వల్ల అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కంటికి కనబడిన దయ్యాల వల్ల కాదన్నయ్య, కంటికి కనబడుతున్న మనుషుల వల్లనే నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళంతా ఏ మనుషులతో సఫర్ కావట్లేదు అన్నమాట. అప్పులు వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అప్పులు ఉన్నోళ్ళు అందరూ నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నయ్య నాకు అప్పులు ఉన్నాయి అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక చెయ్యత్తమే అక్కాయ్, యాడున్నా నీకెళ్ళి చూస్తున్నా నేను, నువ్వు చెయ్యత్తట్లేదు ఏందని. మరి అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఇచ్చినోడు, నీకు ఇచ్చినోడు రోజు జడుతుంటాడుగా నిన్ను. అప్పుడు ఆ మనిషి వల్ల సఫర్ అవుతున్నట్టేగా నువ్వు. అట్లా ఇరుగు పొరుగుల వల్ల, కుటుంబంలో వ్యక్తుల వల్ల, కొన్ని సూటిపోటి మాటల వల్ల, బంధువుల మాటల వల్ల, వాళ్ళు చేసే అవమానాల వల్ల, వాళ్ళు కలిగించే ఇబ్బందుల వల్ల ఎక్కువ శాతం మంది సఫర్ అయ్యేది వ్యక్తుల వల్లనే. కొంతమంది అధికారుల వల్ల సఫర్ అవుతారు, కొంతమంది రాజుల వల్ల సఫర్ అవుతారు. మొత్తంగా కనపడేది మనుష్యులే. రాజుల రూపంలో ఉన్నాయి, అధికారుల రూపంలో ఉన్నాయి, సాటి మనుషుల రూపంలో ఉన్నాయి. మనకొచ్చే శోధనలు ప్రభుత్వం వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, లేకపోతే ఇరుగు పొరుగు సాటి మనుషుల వల్ల కానీ వస్తాయి. తప్పించి ఆకాశంలోంచి ఊడిపడవు మనకు సమస్యలు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? నీ గురించి ఒక ఆమె ఇంకొక ఆమెకి తేడాగా చెప్పింది అనుకో, సైతాంది నా గురించి ఇట్ట ప్రచారం చేస్తున్నా అంట అన్నయ్య, సైతాంది అంట. నిజమే, కరెక్టే చెప్పావు. ఆ యమ్మి మంచిదే కానీ ఆ యమ్మిని శోధిస్తుంది సైతాన్. లేకపోతే నీ వ్యవహారం ఆ యమ్మికి ఎందుకు? పిచ్చమ్మికి శోధిస్తుంది. దయ్యం చేత శోధింపబడి నిన్ను వేధిస్తుంది. అంటే నువ్వు కంటికి కనబడుతున్న వ్యక్తిని చూస్తున్నావు కానీ వ్యక్తి వెనకాడుతున్న దయ్యాన్ని చూడట్లా. ఫస్ట్ నుంచి మనుషులు ఇంతే మోసపోతా ఉన్నారు. తాగి నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ కొడుకునో నీ భర్తనో నువ్వు చూస్తున్నావు కానీ ఆ తాగుడికి కారణమైన దయ్యాన్ని చూడవు. నువ్వు నీ దాడంతా కూడా నీ బిడ్డ మీదో భర్త మీదో ఉంటుంది కానీ వాళ్ళ వెనకాడుతున్న దయ్యం మీద ఉండదు నీ దాడి. అసలు అవి ఒకటి ఉన్నాయి, వాళ్ళని శోధిస్తున్నాయి అన్న గ్రహింపే నీకు లేదు. వాటిని గుర్తుపట్టాలి, వాటిని దెబ్బ కొట్టాలి. అర్థమైందా? స్విచ్ ఆఫ్ ఇదే, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు. మూలం ఎక్కడుంది? స్విచ్ బోర్డు దగ్గర ఉంది. అక్కడ ఆ మీటర్ నొక్కితే ఆగిపోయిద్ది, ఆ మీటర్ నొక్కితే రన్ అయింది. అట్లాగా ఈ తోలుబొమ్మలాగా ఆడుతున్న మనుషుల వెనక అయ్యి ఉన్నాయి. మనమేమో పాటలు పాడుకుంటాం కానీ వాస్తవాలు గ్రహించాం.